హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. శ్రీ వేదవ్యాస రచనం శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత సతీఖండం చదువుకుంటున్నామండి. నిన్నటి భాగంలో విధి మాధవులిద్దరూ దేవతాగణాలతో కలిసి శివప్రభువు దగ్గరికి వెళ్ళి శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం స్తుతిస్తున్నారండి. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. సూత మహర్షి మునులతో ఇలా చెప్తున్నారండి. మునులారా, ఈ విధంగా బ్రహ్మాది దేవతలు చేసిన స్తుతికి ప్రసన్నుడైన శంకరుడు వారి రాకలోని ఆంతర్యాన్ని తెలుపవలసిందని కోరగా విష్ణు ప్రేరితుడైన పితామహుడిలా అన్నాడు. హే శంభో, నీవు నిత్యము యోగపారాయణుడవైతే లోకస్థితి సక్రమంగా నడవదు. నువ్వు జగత్ కార్యానికి సహకరించడం ఉత్తమం. నీ వల్ల అనేక మంది దుష్ట రాక్షసులు వధింపబడవలసి ఉంది. మన స్వరూపం ఒకటే అయిన కార్యభేదం చేత మనలో రూపభేదం సిద్ధించింది. నువ్వు కార్యభేదానికి పూనుకొనని నాడు రూపభేదం నిష్ప్రయోజనం కదా. నేను విష్ణువు కూడా కర్తవ్యంలో భాగంగా వివాహం చేసుకొని సంసారులమయ్యాం. నువ్వు కూడా నీకు తగిన స్త్రీని వివాహమాడి గృహస్థువు కావడం అది లోక కళ్యాణమవుతుంది. ఈ విషయమై గతంలో మాకు వరదానం చేశావు, దాన్ని నెరవేర్చు. విధాత పలుకులను విన్న విశ్వనాథుడు స్మరానానుడై ఇలా అన్నాడు. ఓ బ్రహ్మ, ఓ విష్ణు, మీరిద్దరు దేవతలలో ప్రముఖులు. నా నిర్ణయాన్ని చెబుతున్నాను, వినండి. నేను తపోనిష్ఠుడను, విరాగిని, సదా యోగ మార్గ నిరతుడను. నేనెప్పుడు పవిత్రమైన నివృత్తి మార్గంలో నిర్వికారంగా ఉండి ఆత్మారాముడనై ఉంటాను. నేను నిరంజనుడను, సదా అశుచునై అమంగళ వేషంలో అవధూత స్వరూపంలో ఉంటాను. అట్టి నాకు వివాహంతో ప్రయోజనమేముంది? హృదయ దౌర్బల్యం కలవారు మాత్రమే వివాహ బంధంలో చిక్కుకొని పరులను కూడా బంధిస్తారు. అయినా లోక కళ్యాణం కొరకు వివాహం చేసుకొని మీకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను. యోగ్యమైన మాటలు చెబుతున్నాను, వినండి. నా తేజస్సును వివేకంతో ధరింపగల యోగ శక్తిగల కామరూపిణి అయిన స్త్రీని వివాహమాడుతాను. నేను కామాసక్తుడనైతే ఆమె కూడా కామాసక్తురాలు కావాలి. నా ధ్యానానికి విఘ్నాన్ని కలిగించే స్త్రీ నాచే హతురాలవుతుంది. నా మాట ఎందు విశ్వాసాన్ని కోల్పోయిన నాడు నేనామెను పరిత్యజిస్తాను. సర్వకర్మలలోనూ నన్ను అనుసరించి ఉండగలిగే భార్యను నాకు చూపించండి. ఆ మాటలను విన్న బ్రహ్మ విష్ణువులు మనసులో ఆనందించి వినమ్రంగా ఇలా అన్నారు. హే ప్రభో, నువ్వు ఎలాంటి స్త్రీని కోరావో సరిగ్గా అవే శుభలక్షణాలు గల మంగళాంగిని నీకు నివేదించడానికి మేం చాలా సంతోషిస్తున్నాం. పూర్వం ఉమాదేవి, లక్ష్మి, సరస్వతి రూపాలను ధరించి విష్ణువుకు నాకు అర్ధాంగి అయింది. ఆమె ఇప్పుడు సతీదేవిగా దక్షకుమార్తె ఆవిర్భవించి నిన్ను భర్తగా పొందగోరి దృఢవ్రతయై తపస్సు చేస్తూ ఉన్నది. శంకర, ఆమెకు తపస్సిద్ధిని కలగజేసి ఆమె మనోరథాన్ని నెరవేర్చి లోకాలకు పరమమంగళాన్ని చేకూర్చు. మీరిద్దరూ ఆది దంపతులగుదురుగాక. అప్పుడు బుద్ధిశాలి అయిన విష్ణువు కూడా, శంకర, బ్రహ్మ చెప్పిన మాటలను నా మాటలుగా నెరవేర్చి ముల్లోకాలను కృపాదృష్టితో సనాదులుగా చేయండి అని విన్నపించగానే తథాస్తు అని పలికి శంకరుడు అదృశ్యమయ్యాడు. తక్కిన వారు యథాస్థానానికి చేరుకున్నారు. ఇక అక్కడ దక్షిణ గృహంలో సతీదేవి ఆశ్వయుజ శుక్ల అష్టమి నాడు ఉపవసించి ఈశ్వరుని భక్తితో పూజించి నందావ్రతాన్ని పూర్తి చేసింది. నవమి నాడు ఆమె ధ్యానమగ్నురాలై ఉండగా శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఎదుట సర్వాంగ సుందరుడు, పంచవక్త్రుడు, త్రిలోచనుడు, శితికంఠుడు, చతుర్భుజుడు, మందాకిని శోభితుడు అయిన శివుణ్ణి దర్శించి సిగ్గుతో శిరస్సు వంచి ఆయన పాదాలకు నమస్కరించింది. ఆమె మనోగత అభిప్రాయాన్ని ఎరిగినవాడైనా కేవలం ఆమె కోమల కంఠస్వరాన్ని వినాలనే ఇచ్చతో శంకరుడు, ఓ దక్షపుత్రి, నీ వ్రతానికి సంతోషించాను, వరాన్ని కోరుకో అన్నాడు. భక్తవత్సలుడైన శంకరుని పలుకులకు ప్రేమమగ్నురాలైన సతి లజ్జచే మాట్లాడలేకపోయింది. తరుణేందు మౌళి త్వరపెట్టగా తనను తాను నియంత్రించుకొని, ఓ వరదా, నీకిష్టమైన అనివారకమైన వరాన్ని ఇయ్యి అని సతి కోరింది. వెంటనే వృషభధ్వజుడు వాక్యం పూర్తి కాకుండానే నువ్వు నా భార్యవుకా అన్నాడు. తన అభిష్టం నెరవేరినందుకు అతిశయించిన ఆనందంతో సతి మారు మాట్లాడలేక సుకుమార హావభావాలతో తన సంతోషాన్ని ప్రకటించింది. వారిరువురి హృదయాలలోనూ ఏకకాలంలో పుట్టిన శృంగార భావం భ్రూకటాక్ష విక్షేపాది శృంగార చేష్టలతో ప్రకటితం కాగా కాలాంజన సన్నిభ అయిన సతి సృష్టి స్ఫటికోజ్వల భాసమానుడైన శంకరుని సమీపంలో చంద్రుని చెంత నీలమేఘంలా తోచింది. విఘ్నురాలైన సతి
ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకొని, ఓ ప్రభు, తల్లిదండ్రుల అనుమతితో యథాశాస్త్రోక్తంగా నన్ను వివాహమాడి స్వీకరించండి అంది. మహేశుడు అట్లే అగుగాక అని పలికి సతిని విడవలేక వెనుదిరిగి చూస్తూ హిమాలయ ప్రాంత తన ఆశ్రమానికి వెళ్ళాడు. సతి కూడా శంకరుని ఆజ్ఞను పొంది తల్లి వద్దకు వెళ్ళింది. శంకరుడు నిజాశ్రమానికి చేరి ధ్యానమగ్నుడయ్యాడు. కానీ దాక్షాయిని విరహంచే ధ్యానం కుదరటం లేదు. వెంటనే పితామహుని స్మరించాడు. సరస్వతీ సహితుడై చతుర్ముఖుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనను చూడగానే నిరుపేదకు నిధి దొరికినంత ఉల్లాసంతో ఉబ్బి దబ్బిబైన శంభుడు, హే బ్రహ్మాన్, నేను సతిని వివాహమాడగోరి స్వార్థపరుడనయ్యాను. స్వార్థ చింతనయే నా స్వభావం అన్నట్లు, ప్రపంచమంతా స్వార్థం మీదే నడుస్తోందన్నట్లు అనిపిస్తోందిప్పుడు నాకు. వెంటనే దక్షుని ఇంటికి వెళ్ళు. సతిని నాకిచ్చి పాణిగ్రహణం జరిపేటట్లు అతన్ని ఒప్పించు. సర్వ విద్యా విశారదుడైన నువ్వు ఈ సతీ విరహం నుండి నన్ను రక్షించు అన్నాడు. శంకరుని పలుకులకు సంతసించిన బ్రహ్మ ఆయన తొందరకు మనసులో నవ్వుకొని, కాలకంట, ఈ కార్యంలో నీకే కాదు, నాకు దేవతలకు కూడా స్వార్థం ఉంది. దక్షుడు స్వయంగానే తన కుమార్తెను నీకిస్తాడు అని పలికి దక్ష నివాసానికి వెళ్ళాడు బ్రహ్మ. ఇవాళ ఇక్కడితో ఆపేద్దామండి. నెక్స్ట్ ఏం జరుగుతుందన్నది రేపటి భాగంలో చదువుకుందాం. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణమస్తు.